నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం ధమ్మపదంలోని రెండవ గాథ గురించి తెలుసుకుందాం. మట్టకుండలి గాథ. మనోపుబ్బంగమదమ్మ మనోసెట్టో మనోమయ మనసాచే పసన్నేన భాసతి వా కరోతి వా తతోనం సుఖమన్వేతి ఛాయావా అనపాయిని. అన్ని ధర్మాలకు మనసే ముందు నడుస్తుంది. మనసే శ్రేష్టమైంది. ధర్మాలన్నీ మనోమయాలే. ఎవరైనా మంచి మనసుతో మాట్లాడినా పనిచేసినా తనను ఎన్నడూ వీడని నీడలా సుఖం వారిని అనుసరిస్తుంది. బుద్ధ భగవానుడి కాలంలో చాలామంది ధనవంతులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళలో కొంతమంది కేవలం స్వార్థంగా ఆలోచించేవాళ్ళు, ఎవరికి దానం ఇచ్చేవాళ్ళు కాదు, పిసినారితనంగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఈ మట్టకుండలి తండ్రి కూడా ఒకళ్ళు అనమాట. ఆయన పేరు అదిన్న పుబ్బక. అతను ఎవరికి దానం చేసేవాడు కాదు, ఎవరికి సాయం చేసేవాడు కాదు, డబ్బు విషయంలో కానీ, లేకపోతే అతను కూడా ఏమీ ఖర్చు పెట్టేవాడు కాదు, ఇంకా పిల్లలకి కూడా ఏమీ ఖర్చు పెట్టించేవాడు కాదు, పిసినారిగా ఉండేవాడు. అయితే అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ధనవంతులుగా ఉన్నప్పుడు ఏంటంటే చెవులకి రింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ రింగ్స్ తన కొడుకు కూడా చేయించాలనుకుంటాడు. సో అందుకోసం ఆయన దగ్గర బంగారం ఉంటుంది. బంగారం ఉంటే ఇది తయారు చేయడానికి ఎవరికైనా పని వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎక్కువ డబ్బు అడుగుతారని పిలవకుండా అతనే అది బంగారం కాల్చి ఇయర్ రింగ్స్ తయారు చేసి తన కొడుక్కి ఇస్తాడు. సో అతనే తయారు చేయటం వల్ల ఈ మట్టకుండలి అనే పేరు అతనికి వచ్చిందనమాట. అంటే కుండలి అంటే చెవి పోగులు, మట్ట అంటే ఇతను తయారు చేయటం వల్ల మట్టకుండలి అని తన కొడుక్కి పేరు వచ్చింది. అంతకుముందు వేరే పేరు ఉండేది. సో అలాగా ఆ పిసినారితనంతో ఇంకా అతనే తయారు చేసి తన కొడుక్కి ఆ ఇయర్ రింగ్స్ ఇస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇతని కొడుక్కి కొంచెం ఆరోగ్య విషయంలో సమస్య ఎదురవుతుంది. అయితే ఆ వైద్యం దగ్గరికి తీసుకెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని ఇతనే ఇంకా వైద్యం చేయడం మొదలు పెడతాడు. అలాగా వైద్యం చేస్తూ ఉంటాడు కానీ అది సరిగా అవ్వదు. అయితే ఇంకా ఇతను ఏం చేస్తాడంటే వైద్యుని కలవడానికి వెళ్తాడు. కానీ అతని కొడుకును మాత్రం తీసుకొని వెళ్ళకుండా అక్కడ వెళ్ళి ఆ వైద్యుడితో నార్మల్గా మాట్లాడుతూ ఈ రోగం వస్తే మీరు ఏం చేస్తారు, ఈ రోగం వస్తే ఏం చేస్తారు అని ఇతని కొడుకున్న ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించి మాట్లాడి దానికి సంబంధించిన సూచనలు తీసుకుంటాడు. కానీ ఇలా నా కొడుక్కి బాగలేదని మాత్రం అతను చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలి, డబ్బు ఖర్చు అవుతుంది అన్నట్లుగా చెప్పకుండా అతని దగ్గర నుంచి ఈ రోగానికి సంబంధించి ఇది చేస్తే బాగుంటుంది అని ఆ డాక్టర్ చెప్పడం వల్ల ఆ సూచనలు తీసుకొని ఇంటికి వచ్చి ఇతడే ఇంకా వైద్యం చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ రోగం ఇంకా ఎక్కువైపోయి చివరికి అతడికి కదలలేని స్థితికి వెళ్ళిపోతాడు. ఇంకా చావుకు దగ్గర అయినట్లు స్థితి వస్తుంది అతనికి. ఇంకా ఆ తండ్రికి అర్థమైపోతుంది, నా కొడుకు ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అతనికి అనిపించి ఇంకా మిగతా వాళ్ళ బంధువులకి కూడా ఈ అబ్బాయి పరిస్థితి తెలిసి చూడటానికి వస్తారు. ఇంకా వాళ్ళు వస్తే ఇంట్లోకి వచ్చి చూస్తారు కదా, ఇతనికి సంబంధించిన సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట కనబడతాయి. అంటే అప్పట్లో అవన్నీ బయటే పెట్టేవాళ్ళు, అతనికి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో. అంటే ఇప్పుడైతే కొంచెం లాకర్స్, బ్యాంకు అనేవి ఉన్నాయి కానీ అప్పట్లో ఏం లేవు కాబట్టి ఓపెన్గా అన్నీ బయట కనపడుతూ ఉండేవి.
ఇంకా ఎవరైనా వస్తే ఆయన్ని నిందిస్తారు, తిడతారు. ఇంత డబ్బులు పెట్టుకొని నువ్వు వైద్యుడిని కూడా చూపించకుండా నీ వల్లే నీ కొడుకు ఈ పరిస్థితి వచ్చింది అంటారనుకొని ఇంకా కొడుకుని ఆ వరండాలోనే పడుకోబెట్టేస్తాడు. ఇంకా అతను కదలలేని స్థితిలో ఉంటాడు ఆ అబ్బాయి. కదలలేక అసలు కళ్ళు కూడా తెరవలేక అసలు ఏమీ కదలలేని స్థితిలో ఉంటాడు. సో ఇంకా బంధువులు కూడా వచ్చి చూస్తారు. ఇంకా ఆ తండ్రి కూడా ఆ అబ్బాయికి అలా అవడం వల్ల చాలా బాధపడి ఇంకా ఇప్పుడు వైద్యుడిని తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ వైద్యుడు మాత్రం ఇంకా లాభం లేదు, ఇతను చనిపోతాడు అని చెప్పేసేసరికి ఇంకా అతను కూడా బాగా దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. ఇంకా అదే రోజు బుద్ధ భగవానుడు శ్రావస్తిలో అనాథపిండికుడ ఆరామంలో ఉండేవాడు. ఆ ఉదయాన్నే బుద్ధ భగవానుడు తన కరుణా సమాపత్తి అంటే అతనికి బుద్ధ భగవానుడికి ఉన్న కరుణా సమాపత్తితో అతను ఆ ప్రదేశం అంతా చూస్తాడు. చూసినప్పుడు ఈ మట్టకుండలి దీనస్థితి బుద్ధ భగవానుడికి కనబడుతుంది. కనబడితే ఇంకా ఈరోజు ఇతనికి సహాయం చేయొచ్చు, సహాయం చేయడం వల్ల ఉత్తమ గతులు పొందడానికి ఛాన్స్ ఉంది. అది కాక ఇతని వల్ల చాలామందికి కూడా ఈ ధమ్మం వినే అవకాశం కలుగుతుంది. వాళ్ళు కూడా శ్రోతపన్నులు, సగదగామి, అనాగామి, అర్హంతులు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది దేవతలకి, కొంతమంది ప్రజలకి, కొంతమంది భిక్షువులకి అనుకొని ఇంకా బుద్ధ భగవానుడు కూడా అతని ఇంటి ముందుకు వస్తాడు. ఎవరైతే పిసినారి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆ మట్టి కుండల్ని చూస్తాడు. చూసినప్పుడు ఆ మట్టి కుండలి కళ్ళు మూసుకొని ఉంటాడనమాట. అయితే బుద్ధ భగవానుడు తన తన శరీరం నుంచి కొంత కాంతిని ప్రసరింపజేస్తాడు అతని ఇంటి గోడ మీద. ప్రసరింపజేసినప్పుడు ఏంటంటే అతను ఏంటి అని ఆ మట్టి కుండలి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే బుద్ధ భగవానుడు అతనికి కనపడతాడు. ఆ కనబడటం చూసి బుద్ధ భగవానుడి పట్ల అతనికి శ్రద్ధ పెరుగుతుంది. బుద్ధుని పట్ల ఆ శ్రద్ధతోటి అతని మనసులో బుద్ధ భగవానుడి పట్ల నమ్మకం కలుగుతుంది. ఇంకా అప్పుడు అతను బుద్ధ భగవాన్ని మనసులో శరణు కోరుకుంటాడు. ఇంకా అతను చూసిన వెంటనే చనిపోతాడు. చనిపోయి స్వర్గంలో జన్మిస్తాడు ఆ తర్వాత జన్మ. సో అతను స్వర్గానికి పుట్టిన తర్వాత అక్కడ కొంతమంది దేవతలు కూడా ఇతన్ని అంటే స్వాగతం చెప్తారు. స్వాగతం చెప్పేసి ఇంకా అతను కూడా దేవతలాగా అక్కడ పుడతాడు. అతడు దేవతలాగా పుట్టిన తర్వాత అతను ఇలా అనుకుంటాడు, నేను ఇక్కడ పుట్టడానికి కారణం ఏంటి అని అతని మనసులో రిఫ్లెక్ట్ చేసుకుంటాడు. రిఫ్లెక్ట్ చేసుకుంటే అంటే దేవతలకి కొన్ని సైకిక్ పవర్స్ లాంటివి అలా రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కొన్ని పవర్స్ ఉంటాయి. సో అందుచేత రిఫ్లెక్ట్ చేసుకొని చూస్తే అతను జరిగిన సంఘటన అంతా కూడా అతనికి తెలుస్తుంది. ఇలా బుద్ధ భగవానుడు వచ్చాడు, అతని మీద శ్రద్ధతోటే నేను ఇక్కడ జన్మించడం జరిగింది. సో ఇంకా ఇలా అనుకుంటాడు, నా తండ్రి ఇలా బాధపడుతున్నాడు, ఆయనకి తెలియదు నేను దేవతగా పుట్టానని. అతన్ని ఎలాగైనా బుద్ధ భగవానుడి దగ్గరికి పంపించాలి, ఆ ఉన్న సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని దానంగా బుద్ధ భగవానుడి శిష్యులకి దానం చేపించాలి అనుకొని ఇంకా భూలోకానికి వచ్చేస్తాడు. భూలోకానికి వచ్చి అతని తండ్రిని చూస్తాడు. తండ్రి ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత ప్రతిరోజు అతని సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు ఆయన మనసు కొంచెం మారిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈయన వల్లే ఇదంతా జరిగింది, అబ్బాయిని సరిగ్గా చూపించకపోవడం వల్లే చనిపోయాడు అనుకొని బాగా పశ్చాత్తాపపడి ఇప్పుడు కొంచెం అంటే పిసినారితనం వదిలేసి ఉంటాడు.
సో ఈ ఈ దేవతగా పుట్టిన ఆ అబ్బాయి చెక్కుపాల పుట్టిన మట్టకుండలి ఒక చిన్న అబ్బాయి బాలుని రూపంలో వచ్చి అతని ముందు ప్రత్యక్షమై ఏడుస్తూ ఉంటాడు. ఈ ఏడుపు చూసి ఆ తండ్రి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం కావాలి అని అడిగితే, నా బండికి 2 చక్రాలు కావాలి అని అడుగుతాడు. సరే, చక్రాలే కదా, నేను ఇప్పిస్తాను నీకు అంటే, ఇప్పుడు అంతకుముందు పిసినారిగా ఉండేవాడు ఈయన, ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొడుకు లేడు, ఇంకా ఒక్కడే కొడుకు కాబట్టి అతని సంపదలకు వారసులు లేరు, ఎవరు లేరు అతని బాగోగులు చూసుకోవడానికి. సో ఇంకా అందరి పిల్లల్ని కూడా ఇతని పిల్లల్లాగే చూసుకోవడం మొదలు పెడతాడు. ఆ విధంగా ఈ అబ్బాయికి కూడా అడుగుతాడు, సరే నీకు చక్రాలు కొనిపెడతాను, నీకేం చక్రాలు కావాలి, ఎలాంటివి కావాలి అని అడిగితే, నీకు అక్కడ సూర్యుడు కనపడుతున్నాడా అన్నాడు. అవును కనపడుతున్నాడు. సరే, చంద్రుడు కనపడుతున్నాడా? అవును కనపడుతున్నాడు. నాకు ఆ 2 చక్రాలు కావాలి అని అడుగుతాడు. అయితే ఆ తండ్రి కొంచెం నవ్వి, అది ఎలా సాధ్యపడుతుంది, అది సాధ్యపడదు కదా, అవి తీసుకురావడం కుదరదు, ఇది కూడా తెలీదా అని ఆ అబ్బాయికి చెప్తాడు. అయితే నీకు వేరే చక్రాలు ఏమైనా కావాలా, బంగారంతో తయారు చేసినవి, వెండితో తయారు చేసినవి, నేను నీకు ఇప్పిస్తాను అని చెప్తే, లేదు లేదు నాకు అవే కావాలి అంటే, అంత దూరంలో ఉన్నాయి, అవి తీసుకురావడం కుదరదు, అది వీలు పడదు అని ఆ తండ్రి చెప్తాడు. సో ఈ అబ్బాయి ఇంకప్పుడు చెప్తాడు, నీకు కళ్ళ ముందు ఉన్నవే తీసుకురావడం వీలు కాదు, అలాంటిది మీ అబ్బాయి ఎక్కడున్నాడో కూడా నీకు తెలీదు, అలాంటప్పుడు నువ్వు ఈ ఏడవడం వల్ల లాభం ఏంటి అని అడిగితే అప్పుడు అర్థమవుతుంది, ఈ అబ్బాయి నార్మల్ అబ్బాయి కాదు, ఏదో దేవతలాగా అనిపించాడు, ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నేను నీ కొడుకుని, ఇక్కడ చనిపోయిన తర్వాత నేను అక్కడ దేవతలాగా పుట్టాను అంటే, ఆ తండ్రి అడుగుతాడు, నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు, అలాంటప్పుడు నువ్వు దేవతల స్వర్గలోకంలో ఎలా పుట్టావు అని అడిగితే అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు, నేను ఆ వరండాలో పడుకున్నప్పుడు బుద్ధ భగవానుడు మన ఇంటి ముందుకు వచ్చాడు, అక్కడ నేను ఆయన్ని చూడటం వల్ల అతని పట్ల నాకు శ్రద్ధ కలిగింది, సో దానివల్ల నేను ఆ స్వర్గలోకంలో పుట్టడం జరిగింది అని ఆ అబ్బాయి చెప్తాడు. కానీ ఆ తండ్రికి అంత నమ్మకం కుదరదు. అయితే ఈ అబ్బాయి ఇంకా చెప్తాడు, బుద్ధ భగవానుడి భిక్షకు పిలువు, పిండపాతానికి పిలిచి అతనికి దానం ఇవ్వు, అలాగే సంఘాన్ని కూడా పిలిచి దానం ఇవ్వు అని చెప్తాడు. సరే అని ఆ తండ్రి ఆ తర్వాత రోజు మొత్తం బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి, బంతే ఈరోజు మా ఇంటికి భిక్షకు రండి అని చెప్తే, బుద్ధ భగవానుడు 500 మంది భిక్షువులతోటి, నేను రేపు ఉదయం మీ ఇంటికి భిక్షాటనకు వస్తాను అని చెప్తాడు. ఇంకా తర్వాత రోజు ఆ తండ్రి ఇంకా అన్ని సంఘానికి భోజనం పెట్టడానికి అన్నీ తయారు చేసి రెడీగా ఉంచుతాడు. ఇది విన్న అక్కడ ప్రజలంతా కూడా అంటే చాలా ఎక్కువ మంది తండోపతండాలుగా వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇంతకుముందు అతను చాలా పిసినారిగా ఉండేవాడు, అదేంటి ఇప్పుడు అంతగా మారిపోయి ఇదంతా ఎవరికి దానం చేస్తున్నాడు అని వాళ్ళందరికీ చిన్న సందేహం వచ్చి చాలామంది వచ్చి అక్కడ చూస్తూ ఉన్నారు. సో నార్మల్గా బుద్ధ భగవానుడి పట్ల శ్రద్ధ ఉన్న ఉపాసకులు అయితే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇతనికి ఇంతకుముందు ఎప్పుడు కూడా దానం ఇవ్వలేదు కాబట్టి దానివల్ల ఇంకా అందరూ రావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందా అని చూడటానికి వచ్చారు. ఇంకా బుద్ధ భగవానుడు కూడా భోజనం చేయడానికి భిక్షాటనకి వచ్చి భోజనం చేసిన తర్వాత ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, బంతే ఎటువంటి పుణ్యకార్యాలు చేయకుండా, దానం చేయకుండా, కేవలం మీ మీద శ్రద్ధ వల్లనే స్వర్గలోకంలో పుట్టడానికి, ఉత్తమ గతి పొందడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతాడు.
అడిగితే అవును జరుగుతుంది అని బుద్ధ భగవానుడు కూడా చెప్తాడు. దానికి ఉదాహరణ మీ అబ్బాయే ఇప్పుడు దేవతగా పుట్టాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, కానీ మీరు చూడలేరు, ఇక్కడ చాలామంది దేవతలు కూడా ఉన్నారు అని బుద్ధ భగవానుడు చెప్తాడు. అది విన్న ఆ తండ్రి సంతోషించి బుద్ధ భగవాన్ని శరణు కోరి బుద్ధాన్ని, ధమ్మాన్ని, సంఘాన్ని ఇప్పటి నుంచి నేను మీకు ఉపాసకుడుగా మారిపోతున్నాను అని చెప్పేసి అతనికి ఉన్న ఏవైతే సంపదలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవి సంఘానికి జీవితం మొత్తం ఖర్చు పెడతానని అక్కడ సంకల్పం చేసుకుంటాడు. అప్పుడు బుద్ధ భగవానుడు అక్కడ ఉన్న కొంతమంది దేవతలకి ఇంకా ప్రజలకి వాళ్ళని ఉద్దేశించి ఈ ధమ్మపదం అనేది చెప్పడం జరిగింది. మనోపుబ్బంగమ ధమ్మ మనోసెట్ట మనోమయ మనసాచే ప్రసన్నేన భాసతివ కరోతివ తతోనం సుఖమన్వేతి ఛాయావ అనపాయని. అంటే అన్ని ధర్మాలకు మనసే ముందు నడుస్తుంది, మనసే శ్రేష్టమైంది, ధర్మాలన్నీ కూడా మనోమయాలే. ఎవరైనా మంచి మనసుతో మాట్లాడినా పని చేసినా తనను ఎన్నడూ వీడని నీడలా సుఖం వారిని అనుసరిస్తుంది. అయితే ఈ మనస్సు అనేది ఏంటి? అసలు ఈ మనస్సు అనేది కాన్షియస్నెస్ అనేది విత్ మెంటల్ ఫ్యాక్టర్స్ ఆ రెండు కలిసినప్పుడు మాత్రమే అది వర్క్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక ప్యూర్ వాటర్ ఉంది, ప్యూర్ వాటర్లో మనం ఒక హెర్బల్ మూలికలేవో కలిపాము, అప్పుడు మాత్రమే ఒక హెర్బల్ టీ తయారవుతుంది. అదేవిధంగా ఈ మూలికలు కలప ముందు అది ఎలాగా ప్యూర్ వాటర్ ఉందో అదేవిధంగా మన మనసు కూడా ఆ కాన్షియస్నెస్ అనేది ప్యూర్. అది ఎప్పుడైతే మన మెంటల్ ఫ్యాక్టర్స్తో కలుస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఈ మైండ్ అనేది అంటే తయారవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక హెర్బల్ డ్రింక్ మంచి గుణాలతో కలిగిన మూలికలు వాడామనుకోండి, అవి ఆరోగ్యానికి మంచివి. అదేవిధంగా కొన్ని అనారోగ్యానికి సంబంధించిన మూలికలు వాడామనుకోండి, అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, మన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీస్తాయి, అంటే విషయానికి సంబంధించి. అదేవిధంగా మన మనసుకు కూడా మనం మంచి గుణాలతో సంబంధించిన ఆలోచనల్ని పెంపొందించుకోవాలి. చెడు గుణాలతో ఉన్న వాటి వల్ల ఏంటంటే అవి మనకే ప్రమాదాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పుకున్న ప్రవచనంలో లాగానే, అంటే ఇంతకుముందు ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వారిని ఎడ్ల బండి కాలుని ఎలాగా అయితే చక్రం వెంబడిస్తుందో అదేవిధంగా మనల్ని దుఃఖం వెంబడిస్తుంది అని. అంటే ఎప్పుడైతే మనం చెడు కర్మలు చేస్తామో ఇప్పుడు అది దాని వెనకే వస్తూ ఉంటుంది. అది ఎలాగంటే చాలా బరువైందిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మంచి కర్మలు చేస్తామో అది మన నీడలాగా మనకి సుఖాన్ని ఇస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు నీడ అనేది కూడా చాలా హెవీగా ఉండదు, అది ఎప్పుడు లైట్గా హ్యాపీగా ఉంటుంది. సో అదేవిధంగా మనం చెడు కర్మలు చేసినప్పుడు ఏంటంటే దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. మంచి ఫలితం చేసామనుకోండి అది మనకే మంచినిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన మనసులో కోపానికి సంబంధించి లేకపోతే ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి, అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? అది చాలా హెవీగా చాలా అంటే కోపంతో నడిచినప్పుడు కానీ కోపంతో మాట్లాడినప్పుడు కానీ చాలా హెవీగా ఉంటుంది. అదే మనం బుద్ధ భగవానుడి మీద శ్రద్ధతోటి లేకపోతే ధ్యానం చేస్తూ ఉన్నాం, అలాంటప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? చాలా సున్నితంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఈ మెంటల్
క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలంటే ద్వేషానికి సంబంధించినవి కాకుండా, మోహానికి సంబంధించినవి కాకుండా, లోభానికి సంబంధించినవి కాకుండా, ఇలా దానికి ఆపోజిట్లో ఉండేవి అంటే అరాగ, అదోష, అమోహ, ఇలాంటి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే మన మనసు ఎప్పుడూ కూడా ప్యూరిటీగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ బుద్ధ భగవానుడి ధర్మం పట్ల ఇంకా సంఘం పట్ల ఎప్పుడూ శ్రద్ధను కలిగి ఉండటం వల్ల కూడా ఈ స్వర్గలోకంలో పుట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది అనుకుంటారు ఖాళీ శ్రద్ధతోటి మనకి ఇలా జరుగుతుందా అని ఒక సందేహం వస్తుంది. ఖాళీ శ్రద్ధతోటి అంటే మన బుద్ధ భగవానుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ ఉంది, దాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మనకి ఎప్పటికైనా కూడా మన లోపల ఆ ప్రజ్ఞ రావడానికి అవకాశం ఉంటుంది. ఖాళీ ప్రజ్ఞ ఉండటం వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత ఉత్తమ గతులు పొందుతారా లేదా అన్నది తెలీదు. కానీ శ్రద్ధ ఉన్న వారిలో మాత్రం ఎవరైతే ఇప్పుడు ఈ జన్మలో బుద్ధ భగవానుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల ఎవరికైతే బాగా శ్రద్ధ ఉండి ఏవైతే మంచి పుణ్యకార్యాలు చేస్తారో వారికి మాత్రం ఈ అర్హంతులు అవ్వకపోయినా కానీ ఈ ధర్మ మార్గంలో నడవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే ఈ శ్రద్ధ అనేది ఏంటంటే మనకి ఒక డబ్బులాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉందనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళడానికి, ఈ కంట్రీ కాకపోతే ఇంకొక దేశం అలా వెళ్ళడానికి ఎలాగ ఉపయోగపడుతుందో అదేవిధంగా ఈ శ్రద్ధ అనేది కూడా చాలా ఉత్తమమైంది. ఇలా బుద్ధ భగవానుడు వాళ్ళకి ఉపదేశం చేశాడు. అది విన్న అక్కడ కొంతమంది ఉపాసకులు, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వారి వారి స్థితులను పొందారు. కొంతమంది శ్రోతాపన్న, కొంతమంది సగతగామి, అనాగామి, కొంతమంది అర్హంతులు అయ్యారు. వారిలో ఈ మట్టుకుండలి అనే దేవత శ్రోతాపన్నుడు అవుతాడు. అలాగే ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో ఇంకా ఆయన జీవితం మొత్తం ఈ పుణ్యకార్యాలు చేయడానికి బుద్ధ భగవానుడి పట్ల శ్రద్ధ కలిగి చివరికి అర్హంతుడు కూడా అవుతాడు.